ప్రముఖ సినీ నటుడు ధనుష్ తన రాజకీయ ప్రవేశంపై మరొకసారి ఆసక్తికర సంకేతాలు ఇచ్చారు. అభిమానుల ఐక్యతను కేవలం సినిమా వేడుకలకే పరిమితం చేయకుండా ప్రజాసేవ వైపు మళ్లించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ధనుష్ మాట్లాడుతూ, ఇంతమంది ఒకే చోట చేరడం వెనుక ఒక గొప్ప శక్తి ఉంది. దీనికి ఓ సార్థకత ఉండాలి. కేవలం ఆడియో వేడుకలు, ఫ్యాన్స్ మీట్స్కే పరిమితం కాకుండా మనం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను చేయాలి. మీ ప్రాంతంలోని ప్రజలకు, ఇంటి చుట్టుపక్కల కుటుంబాలకు మీకు తోచిన సహాయం అందించండి అని కోరారు. వారిని చూసి తాను గర్వపడేలా నడుచుకోవాలని, ఆ నమ్మకం తనకు ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దళపతి విజయ్ బాటలోనే ధనుష్ కూడా రాజకీయాల్లోకి రానున్నట్టున్నారంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. తమిళనాడు ధనుష్ లాంటి విద్యావంతులైన నాయకుల అవసరం ఉందని కొందరు కామెంట్స్ చేస్తుంటే, త్వరలోనే ఆయన కొత్త రాజకీయ పార్టీ ప్రకటన చేయవచ్చునని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదే వేదికపై తన సినిమాలకు వచ్చిన జాతీయ అవార్డుల విమర్శలపైన ధనుష్ స్పష్టతనిచ్చారు. 2024లో తన దర్శకత్వంలో వచ్చిన రాయన్ కంటే మెరుగైన తమిళ సినిమాలు మరిన్ని వచ్చాయని ఆయన నిజాయితీగా అంగీకరించారు. ఒకే ఏడాది ఒకే తమిళ నటుడికి 2 జాతీయ అవార్డులు దక్కడం గర్వకారణమని, దాన్ని అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని కోరారు. కెప్టెన్ మిల్లర్ చిత్రానికి ధనుష్కు స్పెషల్ మెన్షన్ రాగా, రాయన్ ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే.